నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. మరి ఇప్పటివరకు 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలో రాబోతుందని రకరకాల సర్వే సంస్థలు రకరకాల నివేదికలు ఆ పార్టీ అధినేతలకు ఇచ్చారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వివిధ సర్వే సంస్థలు ఆయా మీడియా ఛానల్ ద్వారా బయటకు రావడానికి అవకాశాలు ఉంది. ఆ రోజున పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో మరి 2019లో 2 పార్లమెంటు స్థానాలు టీడీపీకి వచ్చాయి. ఒకటి గుంటూరు, ఒకటి శ్రీకాకుళం. గుంటూరులో గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా గెలిచాడు. 24లో మళ్ళీ 25 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయని చెప్పంటే గతంలో కంటే టీడీపీకి ఒక 2 అంటే లాస్ట్ టైం వచ్చిన 2 కంటే ఒక అదనంగా 2 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీకి 20 నుండి 22 స్థానాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో చూస్తే ఏ పార్లమెంట్లో ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఎవరు గెలవబోతున్నారనే లెక్కలు అయితే కరెక్ట్గా ఇవ్వడానికి జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్లోనే కొంత దగ్గరికి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి కోస్తా జిల్లాలో చూస్తే మరి రాజమండ్రి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు డాక్టర్ అయినా ఆ పరిసర ప్రాంతాల్లో అందరికీ బాగా పరిచయస్తుడు, మంచి వైద్యపరంగా మంచి పేరున్న డాక్టర్ గారైనా కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ. మరి ఖచ్చితంగా స్థానికంగా 7 నియోజకవర్గాలు ఉన్న ప్రజలు కూడా ఎంపీ అభ్యర్థి మంచివాడు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అంతా కూడా టర్న్ అయ్యి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేశారని చెప్పి స్థానికున్న కార్యకర్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఎంపీగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అదేవిధంగా నరసాపురం పార్లమెంట్లో కూడా గూడూరు ఉమాబాల గారు. మరి నరసాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు పక్కగా వైఎస్ఆర్సీపీకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఆచంట, 2 ఉండి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పివిఎల్ నరసింహరాజు గారు, తర్వాత భీమవరం కూడా వైఎస్ఆర్సీపీకి అతి తక్కువ ఓట్లతోనే గెలవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి అంటున్నారు. మరి అదేవిధంగా నరసాపురం తణుకు 2 నియోజకవర్గాలు ఎడ్జిలో ఉన్నాయి. అంటే 500 లేక 1000 ఓట్ల మెజార్టీతోనన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తణుకులో కానీ నరసాపురంలో కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రక్రియ చూస్తే ఖచ్చితంగా నరసాపురం ఎంపీ అభ్యర్థి కూడా 50 నుంచి 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గూడూరు ఉమాబాల గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బీసీ వర్గాలంతా కూడా ఒకటయ్యారు. మరి అదేవిధంగా భీమవరంలో కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అంతా కూడా కొంత జనసేనకు టర్న్ అయింది. ఇట్లా సామాజిక వర్గాల వారికి విడిపోతే బీసీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయినట్టుగా మనకున్న సమాచారం. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు కూడా మరి కొత్త వ్యక్తి కారుమూరు సునీల్ కుమార్ విద్యావేత్త, అదేవిధంగా వ్యాపారవేత్త కూడా మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ జిల్లా ప్రజలకి వాళ్ళ నాన్నగారు కారుమూరు నాగేశ్వరరావు గారు మంత్రి గారు ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా చిరపరిస్థితులు. మరి అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కూడా చాలా బలంగానే ఉంది. కాబట్టి ఏలూరు పార్లమెంట్లో దాదాపుగా 4 అసెంబ్లీ స్థానాలు పక్కగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి సర్వేలు చెబుతున్నాయి. మరి దీని ప్రకారం చూస్తే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కూడా ఖచ్చితంగా కారుమూరు సునీల్ కుమార్ గారు మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో, గతంలో శ్రీధర్ గారు 1,50,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి మరి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గారు ఏలూరు ఎంపీగా భారీ మెజార్టీతోనే గెలవబోతున్నారని చెప్పి ఈ సర్వే లెక్కల ఆధారంగా ఏమైతే ఏజెన్సీ సర్వేలు ఇచ్చాయో
ఏలూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు 4 పక్కా, మిగిలిన 3 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా ఎడ్జ్లో 1000 ఓట్ల 2000 ఓట్ల అనే దానికంటే గెలుపు అయితే ఖచ్చితంగా ఉంటుందన్నారు. కాబట్టి అలా జరిగితే ఎంపీ అభ్యర్థికి కూడా మెజారిటీ దాదాపుగా 1,00,000 దాటిపోయే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా విజయవాడ కేశినేని నాని టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. మరి కేశినేని నాని వర్సెస్ చిన్ని అన్నదమ్ముల మధ్య పోర్ స్టార్ట్ అయింది. మరి విజయవాడ ఎంపీ కేశినేని నానికే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి అన్నారు. 7 నియోజకవర్గాలు కూడా బలమైన నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గెలవడానికి ఛాన్స్ వస్తుంది అంటున్నారు. అదేవిధంగా బందర్ పార్లమెంటు అక్కడ కూడా ప్రముఖ కాపు సామాజిక వర్గం నాయకుడు డాక్టర్ గారు అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి అక్కడ జనసేన నుండి బాలశౌరి గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. కానీ బాలశౌరి గారి మీద అక్కడ స్థానిక గతంలో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎవరికి ఎక్కడ ఏం పనులు జరగలేదు కాబట్టి కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. మరి కులపరంగా చూస్తే సామాజిక వర్గం ఓట్లు ఏమైనా టర్న్ అయితే జనసేనకి ఒక లెడ్జ్లో ఏమన్నా ఎంపీగా బందర్ ఎంపీగా గెలిచే ఛాన్సెస్ ఉంది తప్ప, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎంపీకే ఛాన్సెస్ బందర్ కనిపిస్తుంది. అదేవిధంగా గుంటూరు మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రముఖ ఆర్థికవేత్త, అంటే డబ్బు ఎన్ఆర్ఐ, విపరీతమైన కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, కొత్త వ్యక్తి. మరి ఆ పార్లమెంట్లో మరి గుంటూరు పార్లమెంట్ పడుతున్న అసెంబ్లీలు కూడా టీడీపీకి అటు వైఎస్ఆర్సీపీ కూడా అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. మరి ఓవరాల్గా గుంటూరు గతంలో టీడీపీ గెలిచింది. మరి ఈసారి కూడా మరి నువ్వా నేనా అన్నట్టుగానే అక్కడ కిలారి రోసయ్య గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. మరి ఇద్దరి మధ్య పోరులో మరి అభ్యర్థులు సామాజిక వర్గాలు వేరైనా పైన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు పడతాయి కాబట్టి అక్కడ నువ్వా నేను అన్నట్టుగానే పోటీ జరిగింది. మరి ఎడ్జి మరి టీడీపీకి ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు అనేది జూన్ 4న కూడా తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఒంగోలులో కూడా చాలా కీలకంగా మరి ఇవాళ ఒంగోలు పార్లమెంట్లో 2 ప్రముఖులు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున ఉన్నారు. మరి ఇటు వైఎస్ఆర్సీపీని కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. మరి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క బలం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పార్లమెంట్లో కొన్ని నియోజకవర్గాల్లో బాగా గట్టిగా పనిచేస్తుంది. కాబట్టి దానివల్ల మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ లీడరు, ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్ లీడరు. కాబట్టి పోటీ అయితే గట్టిగా ఉంది. మరి ఎడ్జ్ అయితే ఒంగోలులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి ఎడ్జ్ ఉంది అంటున్నారు. మరి అదేవిధంగా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా కంటే ఆర్థికంగా బలవంతుడు, కానీ విజయసాయి రెడ్డి గారు ఆర్థికంగా బలవంతుడు, రాజకీయంగా కూడా ఇంకా బలవంతుడు. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు గెలుపు నల్లేరు మీద నడకే అని ప్రచారం నెల్లూరు జిల్లాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు విజయసాయి రెడ్డిది అని చెప్పి అంటున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే పార్లమెంట్లో మరి విశాఖపట్నం కానీ, అటు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, కాకినాడ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీకి ఎడ్జీలు కనబడుతున్నాయి. ఓవరాల్గా 20 నుండి 22 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి సర్వే లెక్కలు చెప్తున్నాయి. మరి జూన్ 1వ తేదీ సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్లమెంట్లో ఎవరెవరు గెలుస్తారు, ఎన్ని పార్లమెంట్లు ఏ పార్టీకి వస్తాయి అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూన్ 4న అయితే క్లియర్ కట్గా ఓట్ల లెక్కింపుతోనే క్లియర్గా ఏ పార్టీకి ఎన్ని అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఎంపీలు ఎక్కువ మంది ఎంపీలు అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ వస్తుందని సర్వే లెక్కలు చెప్తున్నాయి. ప్రభునందు ప్రియ ఎంటీవీ తెలుగు న్యూస్ వీక్షకులందరికీ ప్రభునామములు శుభములు కలుగునుగాక. ఈ టీవీ ప్రారంభించిన నాటి నుండి నాకు తెలుసు. కారణం, ప్రముఖ జర్నలిస్ట్ మాణిక్యాలరావు గారు నాకు చాలా కాలంగా సుపరిచితులు, ఆత్మీయులు. ఆయన జర్నలిజం ప్రారంభించిన దినము నుండి
నాకు తెలుసు. ఆయన ప్రత్యేకంగా ఈ ఎంటీవీ ప్రారంభించిన తర్వాత చాలా ఉత్సాహభరితంగా ఈ న్యూస్ అందించడంలో కానీ, సమయానుకూలంగా సరి అయినటువంటి ఆర్టికల్స్ రిలీజ్ చేయడంలో కానీ నేను అప్పుడప్పుడు నా ఖాళీ ఉన్నప్పుడల్లా నేను చూస్తుంటాను. చాలా అభినందిస్తున్నాను. ఈ దినాలలో జర్నలిజం ఎలా ఉందో మనకు తెలుసు. వాటి విమర్శల జోలికి నేను పోవడం లేదు, కానీ ఉన్నవారిని ప్రోత్సహించడం నేను ఆశపడుతున్నాను. మంచి జర్నలిస్టుగా మాణిక్యాలరావు గారిని దేవుడు దీవించాలని, అనేక మందికి, లక్షలాది కోట్లాది మంది ప్రజలకు మంచి వార్తలను అందిస్తూ, మంచి ఆర్టికల్స్ ప్రసారం చేస్తూ, ప్రజల్ని మంచి కొరకు ప్రోత్సహించే ఛానల్గా ఈ ఛానల్ వర్ధిల్లాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మాణిక్యాలరావు గారికి, వారితో ఉన్న ఈ ఎంటీవీ తెలుగు న్యూస్ టీం అంతటికీ, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క దీవెనలు నేను అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో ఈ 2 కోట్ల వ్యూయర్స్ 5 కోట్లకు పైగా పెరగాలని ప్రభునామములో దీవిస్తూ మాణిక్యాలరావు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎంటీవీ ఛానల్ను మీరు వీక్షిస్తూ ఆశీర్వదించబడాలని ఆకాంక్షిస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,